Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees. Me santam. కమలా నేను బయలుదేరుతున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. మీరు ఇంట్లోనే ఉండనమ్మా. ఎలా అంకుల్? ఎల్లుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఆ రోజున ఎక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టిస్తాగా. రాజునేమి అనకండమ్మా. వీళ్ళకి కొంచెం అర్థాలు చెప్పు. పంతాలే పోతే ప్రాణాలే పోతాయి. నేనేం పడిపోనులేండి. అన్నయ్య చావు కళ్ళారా చూశాక నాకు చావు భయమే పోయింది. రాజు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో పెడుతున్నాను. వెళ్ళిరండి సార్. జైలు నుంచి వీళ్ళని చంపాలని వచ్చాను, కానీ ఇప్పుడు బ్రతకాలని, వాళ్ళను బ్రతికించాలని ఉంది. పిల్లల ఆవేశం లేదు అన్నారని కోపం తెచ్చుకోవద్దు. వాళ్ళు కరెక్ట్ గానే అన్నారు సార్. ఇన్ని వేల మృగాల్లో విశ్వాసం ఉన్నది కుక్కకే. నా బిడ్డల్ని నేను కుక్కలా కాపలా కాస్తాను. మీరు వెళ్ళండి. మరి ఇంత ప్రేమ పెంచుకున్నావేంటయ్యా? ప్రాణం పోసుకున్న 10 నెలల వరకు అమ్మకుడిపై ప్రపంచం అనుకున్న మనిషి పుట్టాక ఈ ప్రపంచం మొత్తం చాలదంటాడు. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ముగ్గురే ప్రపంచం. కుక్కలు లేని చోట, ఫోన్లు లేని చోట బతకగలం గాని నీలాంటి మంచులు లేని చోట మాత్రం బతకలేం రాజు. ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనుక నేను రక్షించుకున్నాను. చచ్చిన కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుర్ని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్నే. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడు రావాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనుక నేను రక్షించుకున్నాను. చచ్చిన కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుర్ని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్నే. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడు రావాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? జైల్లో మెతుకు మెతుకు తిని మనం బ్రతికింది వాడి కుటుంబాన్ని అంతం చేయడానికే రా. మనిషి పశువు కంటే గొప్పవాడేది ఒక ధర్మాన్ని ఆచరించడం వల్లనే. అది ఆచరించినప్పుడు మనిషికి పశువుకి తేడా లేదు. పశువుని పశువులా బ్రతకమని నిత్యం చెప్పక్కర్లేదు, కానీ మనిషిని మనిషిలా బ్రతకమని అనుక్షణం చెప్పవలసి వస్తుంది. ఇంత మంచివాడి అయిపోయావేనా? ఈ ప్రపంచంలో మరణం లేనిది మంచితనానికని తెలుసుకున్నాను కనుక దాదా, పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు మనిషిలా బ్రతకడం నేర్చుకో. నేను బ్రతికేదే ప్రతీకారం కోసం.
నా పగ చల్లారే వరకు నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. నేను బ్రతికుండగా నీ పగ తీరదు. అంటే నీకు నాకు మధ్య ప్రతీకారానికి మమకారానికి యుద్ధం జరగబోతోందా? ప్రతీకారం మనుషుల్ని చంపుతుంది, మమకారం మనిషిని మహాత్ముని చేస్తుంది. నువ్వు ప్రాణం తీసి యమధర్మరాజు అవుతావు, జీవం పోసి బ్రహ్మదేవుడు అవుతావు, నువ్వే తెలుసుకోదాదా. రేయ్ ఆగరా. రేయ్, మర్యాదగా వెళ్ళి ఆ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఇచ్చిరా. విషయం లీక్ అయిందో ఈ విషయాన్ని నీ గొంతులో గుచ్చుతా. పాల్ వస్తానా లేకండయ్యా, తెల్లారి చాలాసేపు అయింది. ఒరే రాకీ జాకీ, మీకు బెడ్ మిల్క్ తెస్తున్నారా? బెడ్ మిల్క్ తాగండి తాగండి తాగండి. ఇదిగో ఉండవే, ఇదిగో బెడ్ మిల్క్ తాగు. నువ్వు తాగమ్మా, నువ్వు తాగు. తాగి తెల్లారులు రా చెవులు తూటుకురు కానీ తాగండి. నన్ను జీతాలు తీసుకునే వాళ్ళేమో దున్నపోతుల్లాగా పడుకున్నారు. కంటి మీద కునుకు లేకుండా కాపలాగా నిన్నేమో వాళ్ళు ఇంకా ఖైదీగానే చూస్తున్నారు. ఖైదీనే, నేనే కాదు, ప్రతి మనిషి ఖైదీనే. తల్లి కడుపులో 9 నెలలు ఖైదీ, పుట్టాక తల్లి ఒడిలో ఖైదీ, పెరిగాక ప్రేయసి గుండెలో ఖైదీ, పెళ్ళయ్యాక భార్యకి జీవిత ఖైదీ, చనిపోయాక కాలి బొటన వేలకు సంకెళ్ళు వేసుకుని ఖైదీగానే స్వర్గం అనే సబ్ జైలుకు, నరకం అనే సెంట్రల్ జైలుకు బదిలీ అయిపోతాడు. అందుకని నేను ఖైదీని. అయ్యి బాబోయ్, ఎంత గొప్పగా చెప్పారు. అయితే నేను ఇప్పటి నుంచి నన్ను రాజు అని పిలవను, ఖైదీ గారు అని పిలుస్తాను. ఇక్కడే ఉండు, ఏడేడు కాపాడుకొస్తాను. ఇదిగో ఇందాక తెచ్చిన పాలేవి పొయ్యి మీద పెట్టాను బాబు. ఏమ్మా, ఆ పాలు తాగద్దు, అందులో విషయం కలిపారు. ఓహో, ఇలా నాటకవాడి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? కాదమ్మా, నిజంగానే విషయం కలిపారు. ఆ పాలు కుక్క తాగొచ్చాను. కుక్క తాగడం ఏంటి? నేను తాగుతాను. వద్దమ్మా, నా మాట విను, వద్దు వద్దు. డ్రామాలు ఆడుతున్నాడా ఆంటీ? విషం అయితే ఈ పాటి చావాలి కదా. ఆంటీ, నా మాట వినా రాసుకెళ్ళి బయటికి పంపించేయండి. ఇవాళ పాలలో విషం ఉంది, తాగొద్దంటాడు. రేపు అన్నం తినద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దంటాడు. అమ్మా, పాపకు నోరు తెరవండి, నోరు తెరవండి. కాసేపు విశ్రాంతి తీసుకునివ్వండి. నీ కడుపులో బాధ నాతో చెప్పుకున్నావు కాబట్టి నాకు అర్థమైంది. పాపం ఆ పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి బాధలో ఉన్నాడని ఎదుటి మనిషికి చెప్పకపోయినా తెలియటం కోసం దేవుడు కన్నీళ్లు పెట్టాడట. ఈ పసిపిల్లలకు నా బాధ తెలుపుదామంటే నాకు ఆ కన్నీళ్లే రావటం లేదు. నా భార్య చితిమంటల వీడిలో అవన్నీ ఆవిరైపోయాయి. చూడండమ్మా, ఇంటికి మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ రాజును మీరు విపరీతంగా ద్వేషిస్తుంటే చూసి ఆగలేక చెప్తున్నాను. నాన్నగారు ఏం చెప్పారు? మీ ముగ్గురులో ఇద్దరే మీ నాన్నగారి కూతుర్లట.
ఒకరు మాత్రం రాజు కూతురట. ఏంటి రాజు ఇది? ఉతికిందే ఉతుక్కుంటూ ఉన్నొక్క సొక్కతో ఎంతకాలం తిప్పలు పడతావు? ఇదిగో అయ్యగారి బట్టలు తెచ్చాను, తీసుకో. ఆ పిల్లలే ఇచ్చారయ్యా. రాజు డ్యూటీలోనే ఉన్నాం. అవునా? పగలంతా పేకాట, రాత్రి కాగానే పీకల దాకా తాగి కడుపు బగిలెట్టు తిని నిద్ర పోవటం, ఇదేగా మీ డ్యూటీ? చిచ్చి. ఇక్కడున్నావా రాజు? ఒక్క ముద్ద తినిపోదు కనరా. ఇక్కడే కూర్చోవచ్చు. వద్దమ్మా, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాను. నాన్నగారి బట్టలు ఇచ్చింది నాన్నగారి సీట్లో కూర్చోడానికి. రంగన్న, నువ్వు వెళ్ళి వెంటనే జనరేట్ ఆన్ చేయి. అలాగే. ఏమండి, పిల్ల జాగ్రత్త. అమ్మగారు, పిల్లల్ని పైకి తీసుకెళ్ళి తలిపేసుకోండి. వెళ్ళండి తొందరగా.
నిన్ను పావుగరిస్తే నీకు ప్రాణం పోసిన వాడరా. నువ్వైనా అర్థం చేసుకో నా బిడ్డరా. మర్యాదగా తప్పుకో. ఆ ముగ్గురు నాకు కావాలి. చంపుతాను. తప్పుకో. దాదా 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 నా మాట్లాడు. వాళ్ళేం చేయదు దాదా. దాదా దాదా నన్ను కలిసి వాళ్ళేం చేయద్దు. వద్దాదా. రాజు, నాకు కావలసింది వాడి కూతుళ్ళ ప్రాణాలు. అందులో నీ కూతురు ఎవరో చెప్పు. దాన్ని వదిలేసి వాళ్ళని చంపుతా. దాదా ఆ ముగ్గురు నా బిడ్డలేదు దాదా. దాదా వాళ్ళేం చేయద్దు. రాజు, తప్పుకోరా. దాదా వద్దాదా. దాదా నా మాట విని దాదా. దాదా వద్దు దాదా. దాదా తప్పుకోరా. వాళ్ళేం చేయదు దాదా. వాళ్ళేం చేయదు దాదా. దాదా 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 క్షమించు దాదా. దాదా దాదా. మీ ఆరోగ్యం బాగుండాలని బాబా గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాం. ఇదిగో విభూది ప్రసాదం. రాజు, నువ్వు చాలా అదృష్టవంతుడి. ఈ ముగ్గురులో నీ కూతురు ఎవరో ఆధారం దొరికింది. రికార్డ్స్ ప్రకారం ఈ ముగ్గురులో నీ బిడ్డ. వద్దు సార్, చెప్పొద్దు. ఒక రహస్యం మన కడుపులో ఉన్నంతకాలం అది మనకు బానిస. బయటకు చెప్పేస్తే అది మనకు యజమాని పెత్తనం చెలాయిస్తుంది. అది మీ మనసులోనే ఉంచుకోండి. డాడీ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.